ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర అనేది చేస్తున్నారు. ఈ బస్సు యాత్రలో భాగంగా గత శనివారం అంటే ఏప్రిల్ 13వ తారీఖున విజయవాడలో ఈ బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. విజయవాడలో బస్సు యాత్ర చేసేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాయితోటి అటాక్ చేయడం జరిగింది. ఈ దాడిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎడమ కన్ను పైభాగాన చిన్న గాయం అనేది జరిగింది. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా కన్ను మీద గాయం అయితే అయింది. ఈ దాడి జరిగిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర అనేది కొనసాగించారు. ఒక్కసారి ఈ దాడి దృశ్యాలు మీరు కూడా చూడొచ్చు. దాసు ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అనేది చేయడం జరిగింది. ఈ దాడిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎడమ కన్ను పైభాగాన చిన్న గాయమైతే అయింది. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగటం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం క్రియేట్ చేసింది. గత ఎలక్షన్ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తితో అనేది దాడి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని చెప్పి వైసీపీ నాయకులు అయితే అంటున్నారు. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరగటం దేశవ్యాప్తంగా కూడా ఎంతో సంచలనం క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా అంతా ఇలా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో అటాక్ చేశారని చెప్పి న్యూస్ అనేది వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ దాడిని ఖండించారు. అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ దాడిని ఖండించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ డిప్యూటీ సీఎం కూడా ఈ దాడిని చాలా ఖండించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ దాడిని అయితే ఖండించారు. ఇలా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల మీద భౌతిక దాడులు అనేది సహించకూడదు. ఇలా చేసిన వారిని ఎవరినైనా కానీ తీవ్రంగా శిక్షించాలని చెప్పి వీళ్ళందరూ కరాఖండిగా చెప్తున్నారు. వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ టీడీపీ మీద ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఈ దాడి టీడీపీ నాయకులే చేయించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ దాడిలో వాస్తవం ఏమిటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. ఈ దాడి అనేది రాత్రి సమయంలో జరుగుతుంది. ఈ రాత్రి సమయంలో ఎక్కడి నుంచి రాయి వచ్చిందో కనిపెట్టడం చాలా కష్టం. ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం అని చెప్పి టీడీపీ విమర్శలు అయితే చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇలా దాడి జరగటం ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఈ దాడి మీద సిట్ అనేది ఏర్పాటు చేశారు. దీనికి ఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. ఆ అధికారి ఈ ఘటన అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఘటన అనేది విజయవాడ అజిత్ నగర్లో జరిగింది. అజిత్ నగర్లో ఉన్న 3 సెల్ ఫోన్ టవర్ నుంచి డేటా అనేది తీసుకున్నారు. ఈ ఘటన జరిగేటప్పుడు సుమారు 20,000 ఫోన్లు యాక్టివ్లో ఉన్నాయి. ఆ డేటాను కూడా తీసుకున్నారు. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా చెప్పుతో దాడి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా రాయితోటి దాడి చేశారు. ఇప్పుడు చిన్న గాయంతో కాబట్టి సరిపోయింది. కన్నుకు కనుక తగిలితే కన్ను అనేది డ్యామేజ్ అవుతుంది. రాజకీయాల్లో ఇలా భౌతిక దాడులు అనేది సహించకూడదు. చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇలా సంఘటనలు జరిగినప్పుడు సిట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. కానీ విచారణ అనేది పూర్తి కావటం లేదు. వైసీపీ నాయకులు టీడీపీ వాళ్ళే చేశారంటున్నారు. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులే సానుభూతి కోసం ఇలా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి దీంట్లో వాస్తవం ఎంత అనేది దర్యాప్తు చేసి ప్రజలకు నిజం అనేది తెలియాలి. ఇందులో కూడా చిరంజీవి గారు ఎలక్షన్ టైంలో కూడా కోడిగుడ్డుతో అటాక్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. ఈ వార్త ఇలా న్యూస్లో వస్తుంది. తెనాలిలో పవన్ కళ్యాణ్ గారి మీద రాయి అనేది విసిరారు. ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గాయం అనేది కాలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.